హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము డేటాబ్రిక్స్ నోట్‌బుక్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి ఈజీ వేలో చెప్పుకోవడానికి ట్రై చేద్దాము. జస్ట్ ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ టు నోట్‌బుక్. సో, నోట్‌బుక్ అంటే ఏంటి? డేటాబ్రిక్స్ ఆఫర్స్ ఏ జుపిటర్ స్టైల్ నోట్‌బుక్ ఎన్విరాన్మెంట్ విత్ అడిషనల్ ఫీచర్స్ టు స్ట్రీమ్‌లైన్ యువర్ డెవలప్‌మెంట్ వర్క్. సో, సింపుల్ వేలో ఎసెన్షియల్లీ ఏ నోట్‌బుక్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సెల్స్ దట్ ఎగ్జిక్యూట్స్ కమాండ్స్ ఆన్ ఎ డేటాబ్రిక్స్ క్లస్టర్. అంతే కదా! నోట్‌బుక్ అంటే ఏంటి? సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్‌ని మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాము? త్రూ డేటాబ్రిక్స్ క్లస్టర్ తోటి మనం అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, ఇప్పుడు బిఫోర్ క్రియేటింగ్ ది నోట్‌బుక్ మనం ఒక్కసారి ఇది చూద్దాము. సో, అండర్ దిస్ వర్క్ స్పేసే మనం నోట్‌బుక్స్ అనేవి క్రియేట్ చేయాల్సొస్తది. సో, ఇక్కడ రెపోస్, షేర్డ్, యూజెస్ అనే 3 ఫోల్డర్స్ ఉన్నాయి గదా! ఇది మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రెపోస్ అంటే ఏం లేదు. నువ్వు దీన్ని గిట్‌తో ఇంటిగ్రేట్ చేసుకొని యు డెవలప్‌మెంట్‌లో అంతా నోట్‌బుక్స్‌ని యూఐటీకి గాని, ప్రొడక్షన్ కానీ డిప్లాయ్ చేస్తావు గదా! సో, ఆ ఫైనల్ కోడ్‌ని మొత్తం రెపోస్‌లో పెడతావు. అంటే కనెక్టెడ్ టు యువర్ గిట్ రిపో ఫ్రమ్ డెవ్ రిపో టు యూఐటీకి గాని, ప్రొడక్షన్ గాని మూవ్ చేయాలనంటే ఈ ఆప్షన్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్. ఇంకొకటేంటి షేర్డ్. నువ్వు ఏదైతే నోట్‌బుక్కో నీ కొలాబరేషన్ పర్పస్ కోసం నీ టీమ్ మొత్తంకి యూజ్ అవుతదో, టీమ్ మొత్తం యాక్సెస్ చేయాలి అనుకుంటదో, ఆ నోట్‌బుక్ ఇక్కడ పెట్టుకుంటాం. ఎందుకు? ప్రతి ఒక్క యూజర్ ఎవరైతే ఈ వర్క్ స్పేస్‌కి యాక్సెస్ ఉంటదో, ప్రతి ఒక్క యూజర్‌కి ఇండివిడ్యువల్ రెపోస్ ఆల్రెడీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక రెపో ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది. ఈ రిపోకి మిగతా టీమ్‌మేట్స్‌కి యాక్సెస్ ఉండదు. సో, అందుకని నీ నోట్‌బుక్ ఏదైతే ఉందో ఒకవేళ కొలాబరేషన్ టీమ్ మొత్తానికి కనబడాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవాలి. సో, ఇది నీ ఇండివిడ్యువల్ రిపో గదా! ఇప్పుడు నేనేం జేస్తానంటే ఒక నోట్‌బుక్ ఇక్కడ నా ఇండివిడ్యువల్ దాంట్లో క్రియేట్ జేస్తా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నోట్‌బుక్స్ అన్నీ ఆర్గనైజ్డ్‌గా ఉండడానికి నేను కొన్ని సబ్ ఫోల్డర్స్ నేను క్రియేట్ జేసుకుంటా ఈ రెపో కింద. సో, ఫస్ట్ ఫోల్డర్ నేమ్ ఏమిద్దామనంటే డేటాబ్రిక్స్ కోర్స్ అని ఇద్దాం. ఎందుకంటే ఇది డేటాబ్రిక్స్ గురించి నేను చెప్తున్నాను కదా! సో, నా నోట్‌బుక్స్ అన్నీ ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ కింద ఉండాలి. సో, ఫోల్డర్ ఎట్లా క్రియేట్ జేస్తావు? ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సింపుల్‌గా క్రియేట్ ఫోల్డర్. సో, డేటాబ్రిక్స్ కోర్స్ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ డేటాబ్రిక్స్ కోర్స్‌లో కూడా చాలా టాపిక్స్ ఉంటాయి గదా! సో, అందుకని ఏం జేస్తానంటే ఈ డేటాబ్రిక్స్ కోర్స్ కింద గూడా నేను ఆర్గనైజ్డ్‌గా సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఒక్కసారి ఇది క్రియేట్ అయినాక మనం ఇంకొక సబ్ ఫోల్డర్ గూడా క్రియేట్ చేద్దాం. సో, ఇది క్రియేట్ అవుతా ఉంది. యాహ్! సో, ఇప్పుడు చూడండి డేటాబ్రిక్స్ కోర్స్ అనేది కూడా క్రియేట్ అయింది. ఇక్కడ కూడా మనం ఎక్స్‌పాండ్ చేస్తే అది కనబడతది. సో, మీన్ టైమ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని కింద రైట్ క్లిక్ ఇచ్చి చూసాం కదా! ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం చేయొచ్చు ఫోల్డర్. ఎక్కడ క్రియేట్ చేస్తున్నా? ఈ రెపో రజనీకాంత్ అనే రెపో కింద ఈ డేటాబ్రిక్స్ కోర్స్ కింద నేను ఇంకొక సబ్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తా ఉన్నా. దాని పేరేమిద్దామంటే ఇంట్రడక్షన్ రిలేటెడ్ కాబట్టి ఇదొకటి ఇద్దాం. సో, సింపుల్ జస్ట్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తా ఉన్నా. ఎందుకనంటే నాకు ట్రాకింగ్‌కి ఉంటది అందుకని. సో, నేను రేపు పొద్దున ఏదో ఒక టాపిక్ రిలేటెడ్ నోట్‌బుక్‌కెళ్ళానంటే ఈ ఫోల్డర్స్ అనేవి నాకు యూజ్ అయిపోతాయి. సో, ఇప్పుడు మనకి ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయినాయి. ఇప్పుడు సింపుల్‌గా ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ కింద నేను నోట్‌బుక్ క్రియేట్ చేయడం ఎట్లా? జస్ట్ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నోట్‌బుక్ అనే ఆప్షన్ వస్తది. జస్ట్ మనం ఫోల్డర్ ఎట్లయితే క్రియేట్ చేసామో నోట్‌బుక్ కూడా అంతే. సో, జస్ట్ క్లిక్ ఆన్ నోట్‌బుక్. సో, నోట్‌బుక్ క్రియేట్ అవుతా ఉంటది. సో, లెట్స్ వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ సెకండ్స్. సో, ఇప్పుడు నోట్‌బుక్ ఇక్కడ చూడండి చాలా ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. గిట్‌కి ఇంటిగ్రేట్ అయితే గిట్ యొక్క ఫోల్డర్ గూడా మీరు క్రియేట్ చేయొచ్చు. లేదు సీక్వెల్ వేర్‌హౌస్ రిలేటెడ్ ఫైల్ అయితే ఆ ఫైల్ గూడా క్రియేట్ చేయొచ్చు. లేదా క్వెరీ గూడా మీరు క్రియేట్ చేయొచ్చు. సో, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పైప్‌లైన్ క్రియేట్ చేయొచ్చు. లేకపోతే అలర్ట్, ఎంఎల్ ఎక్స్‌పెరిమెంట్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్‌మెంట్ మీకు ఏదైతే ఫిట్ అయితదో అది క్రియేట్ చేసుకోండి. సో, ఇప్పుడు నా నోట్‌బుక్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ పాయింట్ టు రిమెంబర్ ఈ నోట్‌బుక్ క్రియేట్ అయ్యేలోపు ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు నోట్‌బుక్‌కి నేమ్ ఇవ్వాల్సిన అవసరంలా అది డిఫాల్ట్‌గా ఒక నేమ్ అనేది జనరేట్ అవుతా ఉంటది. ఇక్కడ చూడండి న్యూ నోట్‌బుక్ సమ్ టైమ్ స్టాంప్. సో, నోట్‌బుక్ అనేది క్రియేట్ అవుతది విత్ సమ్ డిఫాల్ట్ నేము. మీరేం జేయాలంటే, ఆ నోట్‌బుక్ యొక్క పర్పస్‌ని డిఫైన్ చేసే ఒక ప్రాపర్ నేమ్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు నాదేంటి ఇంట్రడక్షన్ గురించి చెప్పడం గాబట్టి, ఈ నేమ్ వాడతా. ఇది ఫస్ట్ క్లాస్ నోట్‌బుక్స్ గురించి కాబట్టి 01 అనేది ఇస్తా. సో, ఎట్లా రీనేమ్ జేస్తావు? ఐదర్ ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి అన్నా మీరు రీనేమ్ జేయొచ్చు. లేదు అనంటే ఇక్కడ 3 డాట్స్ ఒస్తాయి. ఇక్కడ నుంచైనా రీనేమ్ అనేది చేసుకోవచ్చు.
సో ఈ 3 డాట్స్‌లో రీనేమ్ ఆప్షన్ ఉంటది చూడండి. యాహ్! ఈ రీనేము జస్ట్ ఇక్కడ క్లిక్ ఇచ్చి రీనేమ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకొక పాయింట్. సో ఇది రీనేమ్ చేసేద్దాం మీన్ టైమ్. యాహ్! డన్. సో ఇప్పుడు నోట్‌బుక్ రీనేమ్ అయ్యేలోపు నోట్‌బుక్‌లో సెల్స్ ఉంటాయనుకున్నాం గదా! ఆ సెల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలనంటే ఏముండాలి? నీ దగ్గర కంప్యూట్ ఉండాలి. అంటే క్లస్టర్ ఉండాలి. సో ఆ క్లస్టరు నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. బట్ ఆ క్లస్టరు మీద ఈ నోట్‌బుక్ రన్ అవ్వాలనంటే ఈ నోట్‌బుక్‌ను నువ్వు ఆ క్లస్టర్‌కి అటాచ్ చేయాలి. ఏ కోడ్ రాసేదానికంటే ముందు నీ క్లస్టర్‌ని, నీ నోట్‌బుక్‌ని అటాచ్ చేసుకోవాలి. సో అది ఎట్లా చేద్దాం అనేది కూడా చూద్దాము. ఎందుకు డేటాబ్రిక్స్ ఇది చాలా స్లో ఉంది. యాహ్! రీనేమ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. లెట్స్ సీ. సో ఇక్కడ చూడండి సర్వర్‌లెస్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా! ఈ సర్వర్‌లెస్ దగ్గరే మనం నోట్‌బుక్ అటాచ్ చేసేద్దాం. దేనికి? నా క్లస్టర్‌కి అటాచ్ చేస్తా. ఇది సర్వర్‌లెస్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. నేను ఇంకొక క్లస్టర్ కూడా యాహ్! ఇది రజనీకాంత్ డెవ్ క్లస్టర్ అనేది క్రియేట్ చేసి పెట్టినాను. దానికి అటాచ్ చేసేస్తా. సో అది అటాచ్ అయ్యేలోపు ఇంకొక టాపిక్ కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి పైథాన్ ఎందుకు డిఫాల్ట్‌గా వచ్చేసింది అనంటే, మీరు నోట్‌బుక్ క్రియేట్ చేస్తున్నప్పుడు బై డిఫాల్ట్ లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్. సో, ఇక్కడ ఏదైతే లాంగ్వేజ్ మీరు పిక్ చేసుకున్నారో, ఆ లాంగ్వేజ్ ప్రతి ఒక్క సెల్‌కి ఇంప్లిమెంట్ అవుతది. మీరు మాన్యుయల్‌గా చేంజ్ చేసుకోవాలని అనుకుంటే పైథాన్ నుంచి స్కాలాకి గాని, లేకపోతే ఆర్‌కి గాని, సీక్వెల్ గాని మాన్యుయల్‌గా చేంజ్ చేసుకోవచ్చు. బట్ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏదైతే మీరు పిక్ చేసుకుంటారో, ఇప్పుడు నా కేస్‌లో పైథాన్ కాబట్టి అది ప్రతి సెల్‌కి కూడా ఇంప్లిమెంట్ అవుతది. సో, ఇప్పుడు నేను ఒక పైథాన్ కాబట్టి ఒక చిన్న కోడ్ రాస్తా. యాహ్! సింపుల్ హలో వరల్డ్. సో, ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేయాలనంటే ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర రన్ బటన్ ఉంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమొస్తది? సింపుల్. ఈ కోడ్ నేను ఏదైతే పైథాన్ కోడ్ రాసినో అదే ఎగ్జిక్యూట్ అవుతది. యాహ్! ఔట్‌పుట్ గూడా వచ్చేసింది. ఇప్పుడు క్వెషన్ నంబర్ 1. ఎన్ని వేస్‌లో ఈ కోడ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు? ఇక్కడ రన్ బటను, రన్ థిస్ సెల్. ఈ రన్ థిస్ సెల్ గూడా మనం వాడుకోవచ్చు. ఇక్కడ ఇంకొక బటన్ రన్ బటన్ ఉంటది. రన్ అండ్ డీబగ్. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్. ఆ సెల్‌ని మాత్రమే రన్ జేస్తావా? లేపోతే మొత్తం సెల్స్‌ని రన్ జేస్తావా? దాని పైన సెల్‌ని రన్ జేస్తావా? దాని కింది సెల్‌ని రన్ జేస్తావా? అదొక ఆప్షను. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ రన్ ఆల్. ఇక్కడ గూడా మనం వాడుకోవచ్చు. లేదు అనంటే మనకి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. షార్ట్ కట్స్ గురించి మీకు తెలవాలనంటే ఇక్కడ హెల్ప్‌లో మీకు కావాల్సిన షార్ట్ కట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి. రన్ కమాండ్ అండ్ ఇన్సర్ట్. ఆల్ట్ ప్లస్ ఎంటర్. సో, ఇది రన్ జేసినా సరిపోతది. సో, ఇట్లా మీరు ఈ పర్టిక్యులర్ కమాండ్స్ అన్ని చూడండి. బట్ ఈజీ వేలో సింపుల్‌గా ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతది. లేపోతే కంట్రోల్ ప్లస్ ఎంటర్ అని ఇక్కడ మీకు షార్ట్‌కట్ కనబడతా ఉంది చూడండి. కంట్రోల్ ప్లస్ ఎంటర్ అన్నా గూడా ఆ సెల్ అనేది రన్ అయిపోతది. సో, ఇట్లా మీకు మల్టిపుల్ వేస్‌లో సెల్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకొక దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కీబోర్డ్ షార్ట్‌కట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం గదా! ఇప్పుడు ఇంకొక సెల్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు. సెల్ ఐదర్ పైన మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఈ ఈ కరెంట్ సెల్ కింద గూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కర్సర్‌ని ఈ సెంట్రల్ ప్లేస్‌కి తీసుకెళ్తే మీకు ప్లస్ బటన్ వచ్చేస్తది. షార్ట్‌కట్ గూడా ఉంటది. బట్ నేను ఈ ఆప్షన్ గూడా చెప్తా ఉన్నా. సో, ఇక్కడ కింద క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. నేను కర్సర్‌ని ఇక్కడ మిడిల్‌లోకి తీసుకొచ్చినాక ప్లస్ కోడ్ అని వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకొక కొత్త సెల్ గూడా నేను క్రియేట్ చేయొచ్చు. సో, సింపుల్‌గా ఇక్కడ కొత్త సెల్ పైన గాని, కింద గాని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకొక సెల్ గూడా పైన క్రియేట్ చేద్దాం. సో, ఇక్కడ ఏం చేద్దామనంటే, సో, ఇక్కడ మీరు చూడండి కోడ్ ప్లస్ టెక్స్ట్ 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. మరి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనంటే, కోడ్ అనంటే నీ పైథాన్ నీ మేజర్ కోడ్ రిప్రజెంటేటివ్ సెల్ అన్నమాట. ఈ టెక్స్ట్ అనంటే ఏంటంటే, నువ్వు ఏదైనా డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? ఏదన్నా నోట్స్ నువ్వు ఇద్దాం అనుకున్నావనుకో, నీ నోట్‌బుక్ రిలేటెడ్‌ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నోట్స్ ఏమనిస్తా, సమ్ హెడరు, ఒక డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇద్దాము. ఏంటంటే ఇది నేను ట్రై చేస్తా. ఇంట్రడక్షన్ టు నోట్‌బుక్. మీకిది రాసాక అర్థమవుతది. ఏంటి ఎండీ యొక్క వాల్యూ. సో, సింపుల్ నేను కొంచెం నోట్స్ రాసుకుంటున్నా. ఏంటంటే ఇది నా నోట్‌బుక్ రిలేటెడ్‌ది. హాష్ అని ఇస్తే అది హెడర్ అవుతది. జస్ట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ సెల్. ఇప్పుడేమైంది? నా నోట్‌బుక్ యొక్క ఇంటెన్షన్‌ని నేను ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఆప్షన్ త్రూ రాసాననమాట.
సో ఇది ఎందుకు హెడర్ ఫార్మాట్‌లో ఇది ఎందుకు ఇట్లా వచ్చిందనంటే సింపుల్ రీజన్. నేను ఏమనిచ్చాను? నేనేమనిచ్చాను? పర్సెంటైల్ ఎండీ కింద స్లాష్ అనిచ్చా. ఇట్లా స్లాష్ అనిచ్చా. ఈ స్లాష్ అనంటే ఏంటంటే, నేను డేటాబ్రిక్స్‌కి చెప్తా ఉన్నా. అది నా హెడరు అని. ఏదైతే రాండమ్‌గా ఇట్లా ప్లెయిన్‌గా ఇచ్చానో అదేంటంటే డిస్క్రిప్షన్ కిందకొచ్చేస్తది. సో, ఇదొక్కసారి ఎడిట్ కూడా ట్రై చేద్దాము. బట్ లెట్ మీ ఎడిట్ దిస్ వన్. చూడండి. పర్సెంటైల్ ఎండీ అంటే ఏం లేదు. మార్క్ డౌన్ లాంగ్వేజ్ అని అంటారు. సో, మార్క్ డౌన్ లాంగ్వేజ్ అనంటే ఏం లేదు. నువ్వు ఏదైనా నోట్స్ లేదా ఏదైనా డాక్యుమెంటేషన్ రిలేటెడ్ ఈ డాక్యుమెంటేషన్ వల్ల నీకు యూజ్ ఏంటంటే కొత్త వాళ్ళకి అర్థమవుతది. వీడేం చేస్తున్నాడనేది నేనిప్పుడు చెప్తా ఉన్నా. ఇంట్రడక్షన్ టు నోట్‌బుక్. థిస్ నోట్‌బుక్స్ విల్ గివ్ యూ ఇంట్రడక్షన్ టు నోట్‌బుక్. ఏదో నాకు తగిన నోట్స్ అనేది నేనిక్కడ ప్రొవైడ్ చేస్తా ఉన్నా. సో, ఒక్కసారి ఇది గమనించండి. ఇక్కడ ఈ సింబల్ అనేది ఏంటంటే హెడర్ అనేది రిప్రజెంట్ చేస్తది. ఇది ఏంటంటే నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇదేంటి డిస్క్రిప్షన్ కిందకొస్తది. సో, ఇట్లా మాన్యువల్‌గా ఇవ్వకుండా మీరు ఇది ఒక్కసారి ఇది కూడా చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనకి నువ్వు రాసుకోకుండా బై డిఫాల్ట్‌గా గూడా వాళ్ళే కొన్ని కూల్ ఫీచర్స్ ఇచ్చినాడు. బోల్డ్‌కి కన్వర్ట్ చేయడానికి, లేకపోతే ఇటాలిక్ కన్వర్ట్ చేయడానికి, లేకపోతే ఇమేజ్‌ని పేస్ట్ చేయడానికి. ఇక్కడ చూడండి హెడర్ అంట. సో, ఒక్కసారి చూద్దాం. ఆల్రెడీ అది ఇచ్చింది చూడండి. హెడర్ 1. ఇంకొకటి హెడర్ 2 గూడా చూద్దాము. చూద్దాం ఏమిస్తది. హెడర్ 2కి, హెడర్ 1కి డిఫరెన్స్ ఏంటి? 2 సింబల్స్ ఇచ్చింది. హెడర్ 2 ఫైన్. 2 సింబల్స్ ఇచ్చింది. హెడర్ 2 ఇంకొకటి ఏంటి? బుల్లెట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం. అదేమిస్తుంది? బుల్లెట్ అంటే ఈ సింబల్. బుల్లెట్ 1. ఇంకొకటి కూడా ఇద్దాము. ఎంటర్. బుల్లెట్ 2. సో, ఒక్కసారి మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం. చూడండి ఇప్పుడు నేను హై లెవెల్‌లో ఇస్తున్నా. బట్ ఎంత ప్రాపర్‌గా వచ్చింది. సో, ఒక్కసారి మీరు దాంతో ప్లే చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు అర్థమవుతది. ఇక్కడున్న ఆప్షన్స్ అన్నిటితోటి ప్లే చేయండి. అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తది. బట్ హై లెవెల్‌లో ఎంప్టీ ఇక్కడున్న 2 సెల్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఒకటి కోడ్ సెల్ ఉంటది. ఒకటి టెక్స్ట్ రిలేటెడ్ సెల్ ఉంటది. టెక్స్ట్ రిలేటెడ్ సెల్ అనంటే డాక్యుమెంటేషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ పర్సెంటైల్ ఎండీ. ఈ పర్సెంటైల్ ఎండీ నువ్వు రిమూవ్ చేస్తే అది కోడ్ సెల్ అయిపోతది. ఇప్పుడు చూడండి. పర్సెంటైల్ ఎండీ నేను రిమూవ్ చేస్తే అది ఏమైంది? పైథాన్ కిందకొచ్చేసింది. సో, అది తేడా అన్నమాట. సో, దీని గురించి కూడా నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంటేషన్ వల్ల యూజ్ ఏంటంటే, కొత్త వాళ్ళకి ఇది యూజ్ అవుతది. ఎప్పుడైతే మీ టీమ్‌మేట్స్ మీ నోట్‌బుక్ చూస్తారో వాళ్ళకి కామెంట్స్ అనేటివి ఈ డిస్క్రిప్షన్ అనేది వాళ్ళకి ఇన్ఫో అనేది జనరేట్ అవుతది. ఇంకొక పాయింట్ ఇప్పుడు నాకు ఈ సెల్‌లో ఈ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయింది ఫైన్. ఇప్పుడు నేను ఇంకొకటి రాస్తా. ఒక్కసారి చూద్దాం. రన్ అవ్వాలంటే ఏమవుతది? 2 నేనేదైతే 2 కోడ్ 1, కోడ్ 2 2 లైన్స్ ఆఫ్ కోడ్ గూడా ఎగ్జిక్యూట్ అయిపోతది మొత్తం. ఏదైతే కోడ్ ఉందో అది మొత్తం ఎగ్జిక్యూట్ అయింది. బట్ నాకు ఓన్లీ సెకండ్ పార్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సెకండ్ పార్ట్ మాత్రమే. అప్పుడు ఏం చేయాలనంటే ఇక్కడికెళ్ళి డ్రాప్ డౌన్‌లో రన్ ఓన్లీ సెలెక్టెడ్ సెల్. రన్ ఓన్లీ సెలెక్టెడ్ సెల్ అంటే ఏమవుతది? నేను సెలెక్ట్ చేసుకుంది ఓన్లీ ఈ సెకండ్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గూడా చూద్దాం. రన్ ఓన్లీ ఫస్ట్ టైమ్, సెకండ్ ఏం లేదు. జస్ట్ సెలెక్టెడ్ సెల్. బట్ నేను సెలెక్ట్ చేసుకుంది ఫస్ట్ వన్. ఓకే. ఇప్పుడు మనం ఇంకొకటి కూడా ట్రై చేద్దాము. ఈ సెల్‌లో ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను సీక్వెల్‌కి మార్చి ఒక సీక్వెల్ రిలేటెడ్ కోడ్ ఒకటి రన్ చేద్దాం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, సెలెక్ట్ హలో ఫ్రమ్ సీక్వెల్. జస్ట్ రన్ ఇట్. చూడండి. ఈవెన్ సీక్వెల్ కోడ్ కూడా నేను రన్ చేస్తా ఉన్నా. ఎట్లా రన్ చేస్తున్నా? బై చేంజింగ్ ది డిఫాల్ట్ లాంగ్వేజ్. ఇక్కడ డ్రాప్ డౌన్‌లో డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని సీక్వెల్‌కి మార్చినప్పుడు ఏమొచ్చింది? పర్సెంటైల్ సీక్వెల్ అనంటే డేటాబ్రిక్స్‌కి నేను చెప్తా ఉన్నా. యెస్, నీ డిఫాల్ట్ లాంగ్వేజ్ పైథానే. బట్ నాకు ఈ సెల్ మాత్రం సీక్వెల్‌లో రన్ చెయ్యి అని నేను డేటాబ్రిక్స్‌కి ఇన్పుట్ అనేది చెప్తున్నా అన్నమాట. సో, ఈవెన్ సీక్వెల్ గూడా ఎగ్జిక్యూట్ అవుతది. ఈవెన్ నేను స్కాలా గూడా చేయొచ్చు. ఒక్కసారి మనం చూద్దాము. స్కాలా గూడా మనం ఇది రన్ అయ్యేలోపు ఒకసారి స్కాలా గూడా రాద్దాం. చూడండి. హలో వరల్డ్ ఆల్రెడీ హలో ఫ్రమ్
సీక్వెల్. అది సీక్వెల్ సెల్. ఇంకొకటి కూడా మనం రాయడానికి ట్రై చేద్దాము. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్కాలా పర్సెంటైల్ స్కాలా వాల్ మెసేజ్ ఈక్వలెంట్స్ టు hello, then print ln msg. స్కాలా వచ్చేసరికి క్యాపిటల్. ఓకే. ఇది కూడా రన్ అవుతది. బట్ చూడండి ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది పవర్‌ఫుల్ ఫీచర్స్ కదా! ఇప్పుడు నేను ఎట్లా పడితే అట్లా వాడతా ఉన్నా. పైథానా లేకపోతే సీక్వెలా లేకపోతే స్కాలా విత్ మినిమల్ చేంజెస్. జస్ట్ ఈ లాంగ్వేజ్ అనేది నేను చేంజ్ చేసుకొని, నా కోడ్ అనేది నేను రన్ చేసుకుంటా పోతా ఉన్నా. దిస్ ఈస్ వండర్‌ఫుల్ ఫీచర్ ఇన్ డేటాబ్రిక్స్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ డేటాబ్రిక్స్ మనకిచ్చింది. మనకు కావాల్సిన లాంగ్వేజ్ అంటే ఇక్కడ అవైలబుల్ ఉన్న 4 లాంగ్వేజెస్‌లో నీకు నచ్చిన లాంగ్వేజ్ తోటి నీ కోడ్ అనేది నువ్వు రాసుకోవచ్చు. సో, ఈ మల్టీ సెల్స్‌ను నువ్వు ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తావు? జస్ట్ ఇక్కడ రన్ ఆల్ అన్న ఆప్షన్ అన్న ఉంటది. ఇప్పుడు కరెంట్ సెల్ రన్ అవుతుంది కదా! సో, అందుకని ఆ మెసేజ్ వచ్చింది. జస్ట్ ఇంటరప్ట్ చేసి మనం ఒకసారి చూద్దాం. రన్ ఆల్ అని అంటే ఇక్కడ ప్రతి ఒక్క సెల్‌ని రన్ చేస్తది. లేదు ఏదైనా స్పెసిఫిక్ సెల్ రన్ చేసుకోవాలనుకుంటే ఇది రన్ చేసుకో. అండ్ ఈ సెల్ నుంచి కింద ఉన్న సెల్స్‌ని కూడా మనం రన్ చేయొచ్చు. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్‌లో ఆప్షన్ అనేది ఉంటది. సో, అట్లా మీరు ప్లే చేయొచ్చు. రన్ ఆల్ ఆర్ రన్ ఫ్రమ్ కరెంట్ సెల్ ఆర్ రన్ బిలో ఆల్ ద సెల్స్ ఆర్ అబోవ్ సెల్స్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి ప్లే ఇవ్వండి. రన్ సెలెక్టెడ్ టెక్స్ట్, రన్ ఆల్ బిలో, రన్ అబోవ్ ఆర్ రన్ ఓన్లీ దిస్ పర్టిక్యులర్ సెల్. సో, ఇట్లా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి మనకి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెనూ ఆప్షన్స్‌కెళ్ళిపోదాం. ఇక్కడ మెనూలో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాబ్ ఆన్ అని ఉంది కదా! ఇది కూడా మంచి ఫీచరు. ఇది ఒకసారి ఆఫ్ చేసి చూస్తే ఏమంటే కొన్ని విండోస్ క్లోజ్ అవుతాయి. ఒకసారి చూద్దాం. చూడండి కొన్ని మనకి క్లోజ్ అవుతా ఉన్నాయి. సో, ఇది కూడా మంచి కూల్ ఫీచరు. ఒక్కసారి ప్లే చేయండి దీంతో కూడా. ఒకసారి నేను ఆన్ చేస్తే మళ్ళీ చూడండి యూఐ అనేది కొంచెం చేంజ్ అవుతా ఉంది. ఆన్ చేస్తే చూడండి ఈ పాత్ అనేది కొంచెం మీకు చేంజ్ అవుతా ఉంది ఆన్ ఆఫ్‌కి. ఒక్కసారి మీరు గమనించండి అది గూడా. సో, నెక్స్ట్ ఈ ఆప్షన్స్ గురించి మెనూ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఎప్ మీకు ఈ పర్టిక్యులర్ లోకల్‌లో ఏదన్నా నోట్‌బుక్ ఉంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఈ ఇంపోర్ట్ ఆప్షన్‌ను మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపోర్ట్‌లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ లోకల్ మీ ల్యాప్‌టాప్‌లో ఉన్న ఫైలు, లేకపోతే ఎక్కడన్నా యూఆర్ఎల్‌లో ఉన్న ఫైల్‌ని కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇన్ దిస్ ఎక్స్‌పెక్టెడ్ ఫార్మాట్స్ డీబీసీ, స్కాలా, పైథాన్, సీక్వెల్ ఇట్లా మల్టిపుల్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఆ ఫార్మాట్‌లో మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఫ్రమ్ లోకల్ ల్యాప్‌టాప్ ఆర్ యూఆర్ఎల్ నుంచి కూడా మీరు ఇంపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో, ఇంకొక ఆప్షన్స్ కూడా చూడండి. ఈ నోట్‌బుక్‌ని మీరు ఎవరైనా షేర్ చేయాలనుకుంటే ఈ షేర్ ఆప్షన్ కూడా ఉంది. ఈ నోట్‌బుక్‌ని క్లోన్ చేసి దీంట్లో ఉన్న కోడ్‌ని వాడుకుందాం అనుకున్నప్పుడు జస్ట్ ఈ నోట్‌బుక్‌ని కాపీ చేద్దాం అనుకున్నప్పుడు ఇది వాడుకోవచ్చు. లేదా లేదా ఎక్స్‌పోర్ట్, మూవ్ అనంటే ఒక ఫోల్డర్‌లో నుంచి ఇంకొక ఫోల్డర్‌కి, మూవ్ టు ట్రాష్ డిలీట్ చేద్దాం అనుకుంటే చేసుకోండి. ఇక్కడ నుంచి న్యూ నోట్‌బుక్‌ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఎడిట్‌లో ఏముంటది? సో, ఎడిట్‌లో సెల్స్ రిలేటెడ్‌వి ఇప్పుడు కాపీ సెల్, న్యూ సెల్, కట్ సెల్, ఏదైనా సెల్‌ని డిలీట్ చేయడము, సో, ఇట్లా ఏదైనా సెల్‌ని ఫార్మాట్ చేయడము, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి ప్లే చేయండి. ఇక్కడ పారామీటర్స్ నోట్‌బుక్‌లో ఏమైనా వేరియబుల్స్ పారామీటర్స్ యాడ్ చేసుకుంటాం ఉంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా రీప్లేస్ చేస్తావా కంట్రోల్ ఎఫ్ కొట్టి టేబుల్ నేమ్ రీప్లేస్ చేయడము, లేకపోతే ఏమన్నా ఈ టేబుల్ నేమ్‌తో ఉన్న కోడ్ అంతా నాకు కావాలి అన్నప్పుడు ఈ ఈ ఆల్ట్ ఎఫ్ అనేది కూడా మనకి మంచిగా రీప్లేస్ చేయడానికి కూడా పనికొస్తది. ఇక్కడ ఈ వ్యూ ఏంటంటే సెల్ యొక్క లేఔట్‌ని చేంజ్ చేయడానికి. ఏదన్నా సెల్ యొక్క లేఔట్ చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది నువ్వు వాడుకోవచ్చు. ఒకసారి మనం చూద్దాము. ఇది చూడండి సెల్ లేఔట్ రిజల్ట్ ఓన్లీ సైడ్ బై సైడ్ అని పెడదాం. సైడ్ బై సైడ్ అని అంటే ఏమవుతది? నీ కోడును రిజల్ట్ ఇట్లా సైడ్ బై సైడ్ వస్తా ఉంది. చూడండి. ఈ ఫీచర్ నాకంత ఉంది. ఆప్షన్ అయితే ఉంది. బట్ నాకు ఇక్కడ కోడ్ చూడండి. దీని అవుట్‌పుట్ చూడండి. సైడ్ బై సైడ్ వచ్చింది. నాకేంటంటే డిఫాల్ట్ ఆప్షనే బెటర్ అనిపిస్తది వ్యూ వైస్. సో, ఐ విల్ గో విత్ స్టాండర్డ్ డిఫాల్ట్ ఆప్షన్. సో, ఇట్లా నీ
యూజర్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్స్ మీరు ప్లే చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? సేమ్ రన్ కమాండ్ రిలేటెడ్‌వి రన్ అండ్ డీబగ్. ఇక్కడ చూడండి క్లియర్ సెల్స్ యొక్క అవుట్‌పుట్‌ని క్లియర్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ వాడుకోండి. జస్ట్ నేను క్లిక్ చేసి చూద్దాము. అవుట్‌పుట్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ అయిపోతది. చూడండి మొత్తం క్లియర్ అయిపోయింది. సో, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? క్లియర్‌లో స్టేట్ అని గూడా ఉంటది. ఈ స్టేట్ అంటే ఏంటంటే, వేరియబుల్స్ వాడుతున్నప్పుడు ఒకవేళ వాల్యూస్ గనక అసైన్ అయ్యి ఉంటే, ఆ వాల్యూస్‌ని మళ్ళీ రీసెట్ చేస్తదనమాట. సో, ఇది ఒకవేళ వాల్యూస్‌ని రీసెట్ చేసి మళ్ళీ అవుట్‌పుట్‌ని గూడా క్లియర్ చేయమంటావా? ఆ వాల్యూస్‌ని క్లియర్ చేసి కోడ్‌ని రన్ చేయమంటావా? సో, క్లియర్ స్టేట్ అండ్ రన్ ఆల్ అంటే వేరియబుల్స్ యొక్క వాల్యూస్‌ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్‌గా అన్ని సెల్స్ రన్ చేయడం. ఇక్కడ ఓన్లీ క్లియర్ స్టేట్ రన్ ఏం చేయదు. ఓన్లీ క్లియర్ స్టేట్. పైనవేంటంటే క్లియర్ ఓన్లీ సెలెక్టెడ్ సెల్స్ యొక్క అవుట్‌పుట్ లేదు అన్నిటిని అవుట్‌పుట్ క్లియర్ చేద్దాం అనుకుంటే ఇది. సో, మంచి ఫీచర్ ఒకసారి చూడండి. హెల్ప్ వచ్చేసరికి ఇప్పుడు మనం అనుకున్నాం గదా! కొన్ని షార్ట్ కట్స్ రిలేటెడ్‌వి ఫీడ్‌బ్యాక్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తే సపోర్ట్ ఏమన్నా టికెట్ రైజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీరు రైజ్ చేసుకోవచ్చు. బట్ ఈ కీబోర్డ్ యొక్క షార్ట్ కట్స్ మీకు కావాలనుకుంటే ఒక్కసారి ఇది గో త్రూ అవ్వండి. సో, ఇటు సైడ్ కూడా కొన్ని ఈ ఫీచర్స్ అనేవి రీసెంట్‌గా యాడ్ చేసింది డేటాబ్రిక్స్. సో, అండర్ థిస్ నోట్‌బుక్ ఫర్ ఎగ్జాంపుల్ అండర్ థిస్ ఫోల్డర్ ఏదైతే మనం ఫోల్డర్ క్రియేట్ చేసామో, ఆ ఫోల్డర్ కింద ఉన్న నోట్‌బుక్స్ అన్నీ మనకు కనబడతాయి. యాస్ ఆఫ్ నౌ ఒకటే నోట్‌బుక్ ఉంది కాబట్టి ఒకటే కనబడుతుంది. బట్ ఒకవేళ నువ్వు ఈ నోట్‌బుక్ నుంచి జీరో టు నోట్‌బుక్‌కి మూవ్ అవ్వాలంటే ఎర్లియర్‌లో నేను వాడుతున్న ఎర్లియర్ వెర్షన్‌లో ఏంటంటే మళ్ళీ వర్క్ స్పేస్‌కెళ్ళి ఆ ఫోల్డర్‌లో నుంచి లాంచ్ చేయాల్సొచ్చేది. బట్ ఇప్పుడేంటంటే అన్ని ఆ ఫోల్డర్‌కి సంబంధించినవన్నీ గూడా మనం ఏదైతే పాయింట్ చేసుకున్నామో, ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ టు నోట్‌బుక్ అనే ఫోల్డర్ కింద ఉన్నా. సో, ఆ ఫోల్డర్ కింద ఉన్న నోట్‌బుక్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడతాయి. సో, నేను జంప్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ జంప్ అవ్వచ్చు. లేదు ఫోల్డర్ చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ యారో ఉంది గదా! యారో మీద క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు నేను ఫోల్డర్స్ దగ్గరికెళ్ళిపోయినా. పేరు ఫోల్డర్‌కెళ్ళిపోయినా. లేదు వర్క్ స్పేస్ దగ్గరికెళ్ళిపోతాం అనంటే అట్లా గూడా ఎళ్ళిపోవచ్చు. సో, ఇది వన్ ఆఫ్ ది కూల్ ఫీచర్. నువ్వు జంప్ అవ్వడానికి ఈజీగా ఉంటది. వితౌట్ మూవింగ్ టు ఎనీ అదర్ న్యూ విండో. అట్లా ఎర్లియర్ ఈ ఫీచర్ లేక ఉండే. సో, ఇక్కడ ఇది చూడండి ఎంఎల్ ఎక్స్‌పెరిమెంట్. ఇక్కడ రైట్ సైడ్ గూడా మనకు కొన్ని కూల్ ఫీచర్స్ ఉన్నాయి. ఎంఎల్ ఎక్స్‌పెరిమెంట్ అనంటే ఏదన్నా మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ మోడల్స్ ఏమన్నా ఉంటే ఇవి ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇక్కడ ఉంటది. కింద వర్షన్ ఈ కింద ఇది ఇంకొక టైమ్ రిలేటెడ్ ఒకటుంది గదా! అదేంటంటే వర్షన్ రిలేటెడ్. నువ్వు ఏదైతే కోడ్ చేంజ్ చేస్తావో ప్రతి ఒక్క కోడ్ చేంజ్‌కి ఒక వర్షన్ అనేది జనరేట్ అవుతా ఉంటది. సో, ఆ వర్షన్ రిలేటెడ్ అన్నమాట ఇది. సో, నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ చూడండి నాకు కొన్ని వర్షన్స్ జనరేట్ అయ్యి ఉంటాయి. అవి లోడ్ అవుతా ఉన్నాయి. సో, ప్రతి ఒక్క చేంజ్‌కి ఒక వెర్షన్ అనేది జనరేట్ అవుతా ఉంటది. యూజువల్‌గా అయితే మనం ఈ వెర్షన్ డేటాబ్రిక్స్ వెర్షన్ మీద డిపెండ్ అవ్వము. మై సజెషన్ ఏంటంటే గిట్‌తో ఇంటిగ్రేట్ అయ్యి కొలాబరేషన్‌కి అది గనుక వాడితే దాని మీదనే డిపెండ్ అవ్వండి. అక్కడ మనకు మోర్ కంట్రోల్ ఉంటది. ఇప్పుడు నేను ఇన్ని చేంజెస్ చేశా. ఒకవేళ నేను రోల్ బ్యాక్ ప్రీవియస్ స్టేట్‌కి పోవాలనుకుంటే పోవచ్చు. టైమ్ ట్రావెల్ కోసం అన్నమాట. సో, లేటెస్ట్ వెర్షన్ వచ్చేసరికి ఇది 519కి ఇంకొక వెర్షన్ ఎర్లియర్ వెర్షన్ అన్నమాట. అట్లా మీరు మూవ్ అవ్వచ్చు. సో, ఇదేంటి? ఇది ఇది వేరియబుల్స్ రిలేటెడ్. మీరు ఈ నోట్‌బుక్‌లో ఏదైనా పారామీటర్స్ గాని, వేరియబుల్స్ కానీ క్రియేట్ చేసి ఉంటే, ఈ క్రాస్ మార్క్ దగ్గర మీకు సంబంధించిన వేరియబుల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఏదైనా కొత్త వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ చేసుకోండి. దట్ ఈస్ యువర్ కాల్. సో, ఇదేంటంటే కంప్యూట్ రిలేటెడ్ బట్ ఇది సర్వర్‌లెస్ అనుకుంటా. ఇది సీక్వెల్ రిలేటెడ్ మాత్రానికే పనిచేస్తది. ఓల్ నో. వాళ్ళు ఇప్పుడు సీక్వెల్ రిలేటెడ్ అయితేనే పనిచేసేటట్టుంది. ఇది ఇన్ఫో ఓకే. ఈ నోట్‌బుక్ యొక్క ఇన్ఫో గురించి దిస్ ఈస్ ఫైన్. ఈ కిందిది ఏఐ, ఏఐ అసిస్టెంట్. ఏఐ అసిస్టెంట్ వన్ ఆఫ్ ది కూల్ ఫీచర్. ఇది ఒకవేళ మీకు సింటాక్స్ రిలేటెడ్ హెల్ప్ ఏదైనా క్విక్ చెక్స్ కావాలనుకుంటే ఇక్కడ గూడా ఉంది. ఏఐ ప్రతి సెల్ మీద ఒక జెనీ ఏ కోడ్ అని ఒకటి ఉంది గదా! అది గూడా మీరు వాడుకోవచ్చు. లేదనంటే ఇక్కడ నుంచన్నా మీరు వాడుకోవచ్చు. ఒకసారి చూద్దాము ఎట్లా వర్కౌట్ అవుతది. సో, ఇప్పుడు నేనేం జేస్తానంటే, సింపుల్ దీన్ని ఒక క్వెషన్ అడుగుతా. నాకు ఇప్పుడు టైమ్ స్టాంప్ ఎట్లా రాయాలో నాకు పైథాన్‌లో ఐడియా లేదు. సో, సింపుల్‌గా నేనేం చేద్దామనంటే, ఇక్కడ మనం టైప్ చేద్దాం. ప్రింట్ కరెంట్ టైమ్ స్టాంప్.
సో ఇది మీకు కోడ్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతది. బట్ ఇన్‌స్ట్రక్షన్ అనేది ప్రాపర్‌గా ఇవ్వాల్సొస్తది. సో ఇన్‌స్ట్రక్షన్ మీరు ప్రాపర్‌గా ఇస్తే మీ ఇన్‌స్ట్రక్షన్ ప్రకారం ఏఐ అనేది మీకు కోడ్ అనేది జనరేట్ చేసి ఇస్తది. సో ఇది జనరేట్ అయ్యేలోపు మనం ఏం చేద్దామనంటే ఇంకొక కొన్ని ఆప్షన్స్ కూడా చూద్దాము. ఇక్కడ షెడ్యూల్ కూడా మీరు నోట్‌బుక్ అనేది షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ ఉంది గదా! సో ఒకవేళ మీరు నోట్‌బుక్‌ని షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే ఆటోమేట్ చేద్దామనుకుంటే డైలీ వన్సా లేకపోతే వీక్లీ వన్సా, మంత్లీ వన్సా అనేది కూడా మీరు చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా చాలా టైం అవుతది. బట్ ఒక్కసారి మీరు ఒక్కసారి ప్లే చేయండి. విత్ ఆల్ ది అవైలబుల్ ఆప్షన్స్ ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకనేది అర్థమవుతది. ఇక్కడ చూడండి కోడ్ అనేది జనరేట్ అయితా ఉంది. సో ఇదనమాట. మనకి ఏంటంటే నేనిక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ జేషిన. సో దానికి నేను టైమ్ స్టాంప్ అనబోయి ఇంకేదో టైప్ జేస్తే అది దానికి తగ్గట్టుగా అది ఇస్తా ఉంది. సో మన ఇన్‌స్ట్రక్షన్ అనేది ప్రాపర్‌గా ఉంటే దాని కోడ్ గూడా ప్రాపర్‌గా జనరేట్ చేస్తది. సో ఇది గూడా వన్ ఆఫ్ ది కూల్ ఫీచర్. సో ఇక్కడ షెడ్యూల్ గూడా ఒక్కసారి మీరు చూసుకోండి. సో ఎవరికైనా నోట్‌బుక్ షేర్ చేయాలనుకున్నా ఈ ఈ ఆప్షన్ గూడా షేర్ అనే ఆప్షన్ గూడా మనం వాడుకోవచ్చు. ఇక్కడ కామెంట్స్ అనే ఒక ఆప్షన్ గూడా ఉంది. ఈ కామెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ టీమ్‌లో మీరును ఇంకొక పర్సన్ ఇదే నోట్‌బుక్ మీద వర్క్ చేస్తున్నారనుకుందాం. ఏదైనా కామెంట్స్ తోటి ఆయనకి హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ కామెంట్స్ అనేవి ఈ సెల్ రిలేటెడ్ ఏదైనా కామెంట్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈజీగా కామెంట్ చేయండి. కోడ్ రివ్యూ అప్పుడు అట్లాంటప్పుడు ఇది చాలా మంచిగా యూజ్ అవుతది. సో ఇవండి ఇంకా చాలా డెప్త్ ఉంటది. బట్ ఫర్ టైమ్ బీయింగ్ ఈ ఆప్షన్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మనం మ్యాజిక్ కమాండ్స్ గురించి మాట్లాడుకుందాం.